ఇక వివరాల్లోకి వెళ్తే వ్యాయామంతో పాటు మంచి విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెద్దాపురపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సుబ్దిన్ భోజనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఈ హైస్కూల్ అభివృద్ధి కోసం తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా వెలగాలని కోరారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి ప్రగతిని ఇటీవల IIITలో సీటు సాధించిన 6 విద్యార్థులకు దాతలు అందించిన ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులతో పాటు మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూట 12 శాతం చెప్పారు కాబట్టి మీరు ఒక పేరెంట్స్ మీట్ ఒకటి పెట్టండి. 9th క్లాస్కి 10th క్లాస్కి కమిట్మెంట్ తీసుకోండి. అంటే కమిట్మెంట్ ఎంతవరకు నిలబడతారన్నది పిల్లలు కూడా మన చేతుల్లో ఉండలేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కమిట్మెంట్ తీసుకున్నా పిల్లలు మనం ఇంజనీరింగ్ చేయాలన్నమాట వెళ్ళిపోదంటే చేస్తారు. జరిగింది కొన్ని సలహాలు, తప్పుడు సలహాలు వెళ్ళ వాళ్ళు అయితే అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు ఏదైతే అవ్వచ్చు, కొన్ని విద్యా విధానం అనేది మటుకు కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే దానికి కూడా నేను కూడా పొరపాటు చేశాను. ఎందుకంటే మీ అందరూ ముందు ఒప్పుకున్నాను. నేను వచ్చిన ఎమ్మెల్యే కొత్తలో 4 రోజుల లోపల ఎవరు వచ్చారు, మా బామ్మతి అండి, మా సోషల్ టీచర్ అండి, ప్రభుత్వం ఏదైతే అనుకుందో అవన్నీ కూడా దశల వారీగా తీర్చడం జరుగుతుంది. ఈరోజు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలవడము, మన యొక్క సమస్యలు తెలియజేయడం కూడా జరిగింది. అయితే మధ్యాహ్న భోజన పథకానికి ఈ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అయితే చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను డొక్కా సీతమ్మ గారి గురించి కూడా అడగడం జరిగింది. ఈ స్కూల్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ చేశాము ఈ స్కూల్లో. టీచర్స్ సన్మానం చేయడం కానీ ఈ అవేర్నెస్ క్లబ్స్ నుంచి 4-5 ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ విషయానికి వస్తే ప్రసాద్ మాస్టారు 2 సార్లు ఈ స్కూల్కి ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది.